గోపినాథ్, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అసలు? అది నా క్యారెక్టర్ పేరు సురేష్ అండి. అది తను ఏడిపిస్తూ ఉంటాను అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఏడిపిస్తూ ఉంటాను. ఆ తర్వాత మంచి పీక్ మూమెంట్ ఉంటుంది తనకి హీరోయిన్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ మూమెంట్లో నేను ఒక పాయింట్ దానికి రివీల్ చేస్తూ ఉంటాను అనమాట. సో త్రూ అవుట్ అది ఎంజాయ్ చేస్తుంది. అంటే బేసికలీ నాకు కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. చిన్నప్పుడు నేను కూడా చాలా బుల్లీ ఫేస్ చేసినప్పుడు అవి కూడా కొంచెం కనెక్ట్ అయినా మీ సబ్జెక్ట్ తోటి. దెన్ ఆఫ్టర్ దట్ వన్ అంతా తను చూసుకున్నాడు మొత్తం అంతా కూడా. అంటే మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అండి? అవును సార్, మేము మా 6th క్లాస్ నుంచి ఇద్దరం ఒకే స్కూలు. తర్వాత ఇంటర్లో వేరు వెళ్ళాం. బట్ డిగ్రీ మళ్ళీ బీటెక్ మళ్ళీ కలిసి. చిన్నప్పుడు అనుకున్నారా నేను డైరెక్టర్ అవుతా, నేను హీరో అవుతానని? అనుకోలేదండి. చిన్నప్పుడు కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు సినిమాలు అంటే పిచ్చి ఇద్దరికి. సినిమాలకి వెళ్ళి అక్కడ సినిమా టికెట్ల కోసం పోలీసులతో ఏ సినిమాలు చూసేవారు? ఎవరి సినిమాలు చూసేవారు? అందరు సినిమాలండి. ప్రభాస్ ఫ్యాన్ అప్పట్లో రెబల్ స్టార్ ఫ్యాన్. డార్లింగ్ సినిమాకి వెళ్ళి నేనేమో నా సైకిల్ పోగొట్టుకున్నాను, పోలీసుతో లాఠీ తనలు తినేశాడు. ఇద్దరు ప్రభాస్ గారి ఫ్యాన్స్. ఇద్దరు ప్రభాస్ గారి ఫ్యాన్స్. పిచ్చి స్టార్ట్ అయింది చిరంజీవి గారి వల్ల. ఒక ఏజ్ వచ్చిన సినిమాతో స్టార్ట్ అయింది. నేనైతే డాడీ, నేను థియేటర్ లో ఫస్ట్ చూసిన సినిమా డాడీ. రీసెంట్ గా శంకర్ ప్రసాద్ గారు నాకు ఆ ఫీల్స్ వచ్చాయి. లైక్ నేను ఏదైతే చిరంజీవి గారిని మిస్ అయ్యానో ఆ ఫీల్ నాకు చాలా నచ్చింది. ప్రభాస్ గారి వర్షం సినిమా నచ్చింది నాకు. డార్లింగ్, వర్షం, మిర్చి అంటే అన్ని ఇష్టం నాకు. రాఘవేంద్ర కూడా ఇష్టం నాకు. హార్డ్ కోర్ ఫ్యాన్స్. అంటే ఇద్దరు ప్రభాస్ ఫ్యాన్లు, మీ దాంతో పాటు చిరంజీవి గారి ఫ్యాన్స్. సంక్రాంతికి రిలీజ్ అయిన ఇద్దరు సినిమాలు. అవును, ఫస్ట్ డే చూసేస్తామండి. ఇంకా సినిమాకి వస్తుంటే మ్యూజిక్ చాలా బాగుంది. అవునవును. దీంట్లో అంటే ఇద్దరున్నారా మ్యూజిక్? ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అండి వాళ్ళు. చందు రవి అని చెప్పేసి రీసెంట్ గా అనగనగానే ఒక ఫిల్మ్ చేశారు ఈటీవీ విన్ లో. ఇదే వాళ్ళ ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. అండ్ ఆల్బమ్ పక్కన పెడితే అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సెప్షనల్ అండి. చాలా అంటే చాలా వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు. అందరికీ నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. ఒక సాంగ్ కీరవాణి గారు కూడా పాడినట్టు. కీరవాణి గారు పాడారండి. అవును. ఏంటి ఆయన ఎలా ఒప్పించారు? ఏంటి ఆస్కార్ అవార్డు విన్నరు ఆయన, అసలుకి మొత్తం ఇది ఇంత బిజీగా ఉంటారు, ఆయనతో పాడించడం అంటే ఆ పాట బేసికలీ సినిమా మొదలయ్యే పాట అనమాట. ఆ పాటతోనే మొదలవుతుంది. ఆ ఫిలాసఫీ, ఆ పాట చెప్పే ఫిలాసఫీ, మేము పాట ట్యూన్ అయ్యి లిరిక్స్ వచ్చినప్పుడే మేము అనుకున్నది ఏంటంటే ఈ పాట ఎవరైనా ఒక మెచ్యూర్డ్ పర్సన్ చెప్తే, ఒక మనిషి చెప్తే వినేలా ఉండాలి ఈ పాట అనుకున్నప్పుడు మాకు ఇంకా బెటర్ ఆప్షన్ కీరవాణి గారు అని మేము అనేసుకున్నాం. బై సంహౌ ఆయన్ని కాంటాక్ట్ అయ్యి ఆయనకి లిరిక్స్ పాట ట్యూన్ అనిపిస్తే ఆయనకి ఆ ఫిలాసఫీ నచ్చి ఒప్పుకున్నారు పాడడానికి. యాక్చువల్లీ ఏంటంటే ఆయన ఏరే మ్యూజిక్ డైరెక్టర్లు ఇస్తున్నారు, ఆయన కాదు. కానీ ఆయన ఎలా ఒప్పించారు ఆయన్ని? అసలుకి పాటే ఒప్పించిందండి, మేమే ఒప్పించలే. పాటే ఒప్పించింది, ఆ లిరిక్స్ ఒప్పించాయి, ఆ ఫిలాసఫీ ఒప్పించింది. మెయిన్ ఆయనకు కూడా స్టోరీ ఐడియా అది చెప్పాము. ఆ ఫిలాసఫీ నచ్చి ఆయనే పాడారు. అచ్చా. సో ఫిబ్రవరి 6th రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్లీ అంటే క్యూట్ లవ్ స్టోరీ ఉంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఫిబ్రవరి 14th అంటే కొంత యూత్ కి వాలంటీర్స్ గారికి కొద్దిగా బాగుంటది కదా, ముందే వచ్చేస్తున్నారు. ముందే అంటే అండి బేసికలీ ఫిబ్రవరి మంత్ అంతా లవ్ మంతే కదండి. ఫిబ్రవరి 6th దగ్గర నుంచి ఈ రోజ్ డే, ఈ డేలు స్టార్ట్ అవుతాయి కదా. మా చిదంబరం డే నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఫిబ్రవరి 6th. అది లవ్ మంత్. అచ్చా.